సో భారత రాజ్యాంగం సంబంధించి మన ఇండియన్ పాలిటీ మార్కెట్లో చాలా బుక్లు దొరకవచ్చు, సిలబస్ ప్రకారంగా రావచ్చు. బట్ ఎన్ని వచ్చినా కానీ అల్టిమేట్గా భారత రాజ్యాంగం సంబంధించి యూపీఎస్సీ నుంచి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా రాయండి, ఇది ఈ భారత రాజ్యాంగం సంబంధించి లక్ష్మీకాంత్ ఈజ్ ది బెస్ట్ బుక్ అనమాట. మనకి మెయిన్స్లో స్కోర్ చేయడానికి కూడా ఎక్కువ స్కోరింగ్ వచ్చేది కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం నుంచే కాబట్టి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్టాటిక్ క్వశ్చన్స్ అన్ని డైరెక్ట్గా అడుగుతాడు ఇందులోంచి. సో కాబట్టి ఈ లక్ష్మీకాంత్ బుక్ అనేది మీరు పర్ఫెక్ట్గా చదివితే ప్రిపేర్ అయితే మాత్రం డెఫినెట్లీగా స్కోర్ చేయడం అవుతుంది. ఈ తెలుగు మీడియం వరకు కంటెంట్స్ కొంచెం అర్థం కాకపోతే నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను, ఆ వీడియోస్ ప్రకారంగా మీరు నోట్స్ మేకింగ్ అలా చేసుకోండి. ఇది సిలబస్ ప్రకారం కాకుండా ఓవరాల్ ఉంటుంది రిఫరెన్స్ బుక్. సో మీరు సిలబస్ ప్రకారం కాకుండా ఓవరాల్గా చదివితే మీకు ఇది సబ్జెక్టు యూజ్ అవుతుంది ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి. మీకు ఇది బ్రీఫ్గా, ఎందుకంటే ఈ లక్ష్మీకాంత్ సార్ బుక్ భారత రాజ్యాంగాన్ని 11 భాగాలుగా విడగొట్టారు. సో 11 భాగాలకు 80 చాప్టర్స్ ఉంటాయి అన్నమాట. అందుకే మీకు డ్యూరేషన్ అనేది వీడియో తిరిగి లెంత్ అవుతుంది కాబట్టి సో మీకు నేను చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ చాప్టర్ ప్రకారం నెక్స్ట్ మీకు వీడియో చేసినప్పుడు చాప్టర్ వైజ్ మీకు వీడియోస్ పెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ భాగం 1వ భాగం గమనించుకున్నట్లయితే భారత రాజ్యాంగ నిర్మాణం అంటే కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అనమాట, రాజ్యాంగ నిర్మాణం. ఇది 1వ భాగంలో ఫస్ట్ చాప్టర్ చారిత్రక నేపథ్యం అనమాట, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో ఇది ఫస్ట్ చాప్టర్ చెప్తాం. సెకండ్ వచ్చేసరికి రాజ్యాంగ రచన అంటే మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, దాని సబ్ కాన్సెప్ట్స్. 3వ చాప్టర్ వచ్చేసరికి రాజ్యాంగ ముఖ్య లక్షణాలు అనమాట. సో దీనికి సంబంధించిన సబ్ కాన్సెప్ట్స్ అన్ని ఇందులో ఉంటాయి. మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ సబ్ కాన్సెప్ట్తో పాటు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. సో మీరు బ్రీఫ్గా మీకు చాప్టర్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. నా 4th చాప్టర్ వచ్చేసరికి రాజ్యాంగ ప్రవేశిక, అందులో సబ్ కాన్సెప్ట్స్. ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసరికి యూనియన్ మరియు దాని భూభాగం, యూనియన్ అండ్ టెరిటరీ అంటే దాని సబ్ కాన్సెప్ట్స్. 6th వచ్చేసరికి పౌరసత్వం అంటే సిటిజన్షిప్. 7th ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్, సబ్ కాన్సెప్ట్స్. 8th వచ్చేసరికి రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీస్, సబ్ కాన్సెప్ట్స్. 9th ప్రాథమిక విధులు అంటే ఫండమెంటల్ డ్యూటీస్, సబ్ కాన్సెప్ట్స్. రాజ్యాంగ సవరణ 10th. 11th రాజ్యాంగ మౌలిక స్వరూపం, అమెండ్మెంట్స్ అంటాం కదా 10వ చాప్టర్ అంటే రాజ్యాంగ సవరణ అమెండ్మెంట్స్ అంటాం. అట్లా మౌలిక స్వరూపం 11వ చాప్టర్. అది 11 చాప్టర్లు ఒక భాగం కింద విడగొట్టారు. 2వ భాగం వచ్చేసరికి ప్రభుత్వ వ్యవస్థ అనమాట, అంటే సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. ఇప్పుడు 12th తీసుకుంటే పార్లమెంటరీ వ్యవస్థ గురించి దానికి సంబంధించిన సబ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. 13 వచ్చేసరికి సమైక్య వ్యవస్థ అంటే ఫెడరల్ సిస్టమ్. 14 వచ్చేసరికి కేంద్ర రాష్ట్ర సంబంధాలు. 15 వచ్చేసరికి అంతర్రాష్ట్ర సంబంధాలు. 16 అత్యవసర నిబంధనలు. ఇది ఇంచుమించు 1 2 3 4 5 అంటే 5 చాప్టర్స్ మీకు 2వ భాగంలో పెట్టారన్నమాట. నెక్స్ట్ 3వ భాగం వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్లో 17th చాప్టర్ మనం గమనించుకుంటే రాష్ట్రపతి ప్రెసిడెంట్. సో రాష్ట్రపతికి సంబంధించిన సబ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఉపరాష్ట్రపతి 18. 19 వచ్చేసరికి ప్రధానమంత్రి. 20 వచ్చేసరికి కేంద్ర మంత్రి మండలి. నెక్స్ట్ 21 వచ్చేసరికి క్యాబినెట్ కమిటీలు. 22 పార్లమెంట్ సంబంధించిన సబ్ కాన్సెప్ట్స్. 23 పార్లమెంటరీ కమిటీలు. 24 పార్లమెంటరీ వేదికలు, పార్లమెంటరీ గ్రూప్ 25వ చాప్టర్. సుప్రీంకోర్టు వచ్చేసరికి 26. న్యాయ సమీక్ష జ్యుడిషియల్ రెవెన్యూ 27వ చాప్టర్. ఇవన్నీ సబ్ కాన్సెప్ట్స్. సో 28 న్యాయ క్రియాశీలత అనమాట. సో అది చాప్టర్. 29 ప్రజా ప్రయోజన వాద్యం. సో ఇలాగా ఈ మొత్తం మనకి ఈ 3rd భాగంలో ఈ చాప్టర్స్ అన్ని విడగొట్టడం జరిగింది. ఎన్ని విడగొట్టారు ఇవన్నీ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అయితే మనకి 3వ భాగంలో విడగొట్టడం జరిగింది. అలాగే 4వ భాగం గమనించుకున్నట్లయితే స్టేట్ గవర్నమెంట్ అనమాట. సో స్టేట్ గవర్నమెంట్లో మనం 13th చాప్టర్ వచ్చేసరికి గవర్నర్ కోసం ఉంటుంది. గవర్నర్ సంబంధించిన సబ్ కాన్సెప్ట్స్ అని ఇందులోనే ఉంటాయి. 31 వచ్చేసరికి ముఖ్యమంత్రి. అలాగే 32 రాష్ట్ర మంత్రి మండలి. 33 వచ్చేసరికి రాష్ట్ర శాసనసభ. 34 హైకోర్టు. 35 ట్రిబ్యునల్స్. 36 దిగువ స్థాయి న్యాయస్థానాలు. 37 కొన్ని రాష్ట్రాల కొరకు ప్రత్యేక నిబంధనలు. సో అది 4th అంటే 4వ భాగం. 5వ భాగము లోకల్ గవర్నమెంట్ స్థానిక ప్రభుత్వం అంటారు, అంటే 38 పంచాయతీ రాజ్ వ్యవస్థ కోసం. 39వ చాప్టర్ మున్సిపాలిటీలు, ఈ 2 చాప్టర్లు. అలాగే 6వ భాగంలో వచ్చేసరికి కేంద్రపాలిత ప్రాంతాలు మరియు ప్రత్యేక ప్రాంతాలు. 40వ చాప్టర్ కేంద్రపాలిత ప్రాంతాలు. 41 షెడ్యూల్ మరియు ఆదివాసీ ప్రాంతాలు. నెక్స్ట్ 7వ భాగంలో
మనం గమనించుకున్నట్లయితే రాజ్యాంగబద్ధ సంస్థలు అంటారు అన్నమాట, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటారు. అదే 42 ఎన్నికల సంఘం గురించి, ఎన్నికల సంఘం యొక్క ఫ్రేమ్వర్క్ అంతా కూడా ఇందులోనే ఉంటుంది. 43 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. 44 చాప్టర్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. అలాగే 45 చాప్టర్ ఆర్థిక సంఘం. 46 వస్తు మరియు సేవల పన్నులు. 47 జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్స్. 48 జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్స్. 49 వెనుకబడిన తరగతుల కమిషన్స్. 50 వచ్చేసరికి భాషాపరమైన మైనారిటీ వర్గాల కోసం ప్రత్యేక అధికారి. 51 భారత కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ సంబంధించింది. 52వ చాప్టర్ భారత అటర్నీ జనరల్. 53 రాష్ట్ర అడ్వకేట్ జనరల్. 8వ భాగం వచ్చేసరికి మాత్రం ఫస్ట్ 54వది నీతి ఆయోగ్. పంచవర్ష ప్రణాళిక రిమూవ్ చేస్తే మనకు నీతి ఆయోగ్ అనేది వచ్చింది తెలుసు. అలాగే 55 వచ్చేసరికి జాతీయ మానవ హక్కుల కమిషన్స్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్స్, కేంద్ర సమాచార కమిషన్స్. 58 రాష్ట్ర సమాచార కమిషన్స్. 59 కేంద్ర నిఘా సంఘం. 60 వచ్చేసరికి కేంద్ర దర్యాప్తు సంస్థ. 61 లోక్పాల్ మరియు లోకాయుక్తలు. 62 జాతీయ దర్యాప్తు సంస్థ. 63వ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ. అది 9వ భాగం వచ్చేసరికి రాజ్యాంగపరమైన ఇతర విషయాలు అంటే అదర్ కాన్స్టిట్యూషనల్ డైమెన్షన్ తీసుకుంటాం. మనకి 64 సహకార సంఘాలు, కోఆపరేటివ్ సొసైటీస్ అంటారు. నెక్స్ట్ 65వ అధికార భాష అఫీషియల్ లాంగ్వేజ్. 66 ప్రభుత్వ సర్వీసులు. 67 ప్రభుత్వ హక్కులు మరియు బాధ్యతలు. 68 కొన్ని వర్గాలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు. 10వ భాగం వచ్చేసరికి రాజకీయ క్రియాశీలత పొలిటికల్ డైనమిక్స్ తీసుకుంటే 69 రాజకీయ పార్టీల కోసం. 70 ప్రాంతీయ పార్టీల పాత్ర. 71 చాప్టర్ ఎన్నికలు. 72 ఎన్నికల చట్టాలు. 73 ఎన్నికల సంస్కరణలు. 74 ఓటింగ్ ప్రవర్తన. 75 సంకీర్ణ ప్రభుత్వము. 76 పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. 77 ప్రభావ వర్గాలు. 78 జాతీయ సమగ్రత. 79 విదేశాంగ విధానము. సో 11వ భాగం వచ్చేసరికి రాజ్యాంగం యొక్క పనితీరు సమీక్షించడానికి జాతీయ కమిషన్. అంటే మన భారత రాజ్యాంగాన్ని ఈ బుక్ చదివితే మీకు భారత రాజ్యాంగం సంబంధించిన ప్రతి పాయింట్ మీకు తెలుస్తుంది. ఇది ఒక ఎగ్జామ్ కోసమనే కాదు, మీకు ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ రావాలంటే ఖచ్చితంగా ఈ బుక్ అయితే పర్ఫెక్ట్గా చదవండి. మీకు సిలబస్ కూడా కవర్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికన్నా యూపీఎస్సీ రాయడానికి కూడా మీకు యూజ్ అవుతుంది అనమాట. మీకు ఆల్రెడీ గమనించారు, మన గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో కూడా స్టాండర్డే మెయింటైన్ చేశారు. గ్రూప్ 1 కూడా మీరు గమనించినట్లయితే పేపరు ఎక్కువ మన లక్ష్మీకాంత్ సార్ బుక్ రిలేటెడ్గానే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రావడం జరిగిందనమాట. సో ఎలిమినేషన్ ప్రాసెస్లో రావడం జరిగింది. సో కాబట్టి ఈ గ్రూప్ 1 స్టాండర్డే మనకి మెయిన్స్లో కూడా ఉండొచ్చు. కాబట్టి సో దీని ప్రకారంగా మీరు ఏం చేస్తారంటే ఆ స్టాండర్డ్ యూపీఎస్సీ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి బుక్ ప్రిపేర్ అయితే మాత్రం మన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఈజీ అవుతుందన్నమాట. ఇది పేపర్ 1 సంబంధించిన సెక్షన్ ఏ, సెక్షన్ బి సంబంధించి 2 బుక్స్ మీకు రిఫరెన్స్ బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో పేపర్ 2 సంబంధించి మీకు నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.